ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామ్, నేనెలా ఉన్నాను? బాగున్నావు కానీ కొంచెం మేకప్ ఎక్కువైనట్టుందమ్మా. ఈ మాత్రం లేకపోతే మనం మేకప్ పై ఫొటోస్ దిగామని ఎలా తెలుస్తుంది మమ్మీ? అదేంటమ్మా, మాంసం తిన్నాం కదా అని బోనికలు మెళ్ళ వేసుకుని తిరుగుతామా? అలాగే మనం మేకప్ వేసుకున్నామని జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. డాడ్, మనమేంటని మనమే ప్రపంచానికి తెలియజెప్పకపోతే మన గొప్ప ఎవరికి ఎందుకు తెలుస్తుంది? మామ్, నువ్వు కూడా ఇంకొంచెం హెవీ జ్యువెలరీ వేసుకుంటే బెటర్ ఏమో. లేదంటే ఆనంద పిన్నియే నీకంటే హెవీ బిల్డప్ తో కనిపిస్తుంది ఫోటోలో. పర్లేదులేమ్మా, ఇప్పటికే నీ మాట కాదనిలేక హెవీ జ్యువెలరీ వేసుకుని రెడీ అయ్యాను. ఇంకా వేసుకుంటే మరీ గుర్తు పట్టకుండా ఉంటాను. ఇట్స్ ఓకేలే. ఏ ఫోటోగ్రాఫర్, అన్ని సర్దడం అయిపోయిందా? రెడీ మేడం, మీదే ఆలస్యం మేడం. అవును, దర్శన్ అన్నయ్య శరణ్య వదిన ఎక్కడా? దర్శన్ అన్నయ్య, త్వరగా రామ్మి. నేను రెడీ. ఏంటమ్మా అలా అరిచావు, దయ్యాన్ని చూసినట్టు? దయ్యంలాగా ఉండవమ్మే. నేను దయ్యండి. పద చూపిస్తాను, చూడు. ఏమైందమ్మా? మై గాడ్, ఏంటమ్మా ఇది? ఇది నా మొహమేనా? నాకు కూడా అర్థం కావట్లేదమ్మే. అసలు ఎంత అసహ్యంగా ఎట్ట అయిపోయావమ్మే? ఏమో అమ్మా, నాకు అది అర్థం కావట్లేదు. మేకప్ మెటీరియల్ ఏదైనా రియాక్షన్ అయిందేమో. అందరూ వచ్చినట్టేనా? ప్రీతి రాలేదేంటి? ప్రీతి ఎక్కడన్నా? పిన్ని తను గదిలో రెడీ అవుతున్నట్టుంది. పెద్దన్నయ్య, వదిన్ని త్వరగా పిలువు. ఇక్కడ నా మేకప్ డల్ అయిపోతుంది. టచప్. ప్రీతి అక్క వచ్చేసింది కదా, ఫోటో దిగుదామా? అమ్మే, ఏందమ్మే? ప్రీతి ఎట్టా బయటకు వచ్చి ఉండాది? నువ్వే కదా దాన్ని లాక్ చేశారని చెప్పా.
అదే అర్థం కావట్లేదమ్మే. గడేసి వచ్చాను. మేడం అందరూ దగ్గరగా ఉండండి. ఫ్యాన్ ఇటువైపు పెట్టు. టచ్ అప్ ఇట్రా. ఫ్యాన్ ఒకసారి దగ్గరికి రా. పైకి పెట్టు. ఓకే, వాటర్ ఇవ్వు. వెళ్ళు. ఏంది స్వామి ఈ స్క్రీన్ ప్లే? మేము ఎట్టా ప్లాన్ చేసినా చివరికి మా ఎమ్మికి మొహం చిత్తడయ్యేలా చేస్తుండావు. విలన్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఓకే మేడం. ఇదిగో ఫోటో ఫ్రేమ్ చాలా పెద్దగా బాగుండాలి చెప్తున్నా. ఫ్రేమ్ చూడగానే అందులో మా రిచ్నెస్ అంటూ తెలిసిపోవాలి. అలా ఉండాలి. అంతేకాదు ఆ ఫోటోలో నేను ఎలా ఉండాలంటే దామిని ఇంకా చాలేమ్మా. ఏంటి ఫోటో దిగడానికి నువ్వు రాలేదు? రోహిత్తో కలిసి ఫోటో దిగుతానని బాబుతో చెప్పావంట. ఏంటి మొహం దాచుకుంటున్నావు? మాట్లాడి వింటానన్యా. పాపం మా అక్క కూడా అనన్య ఉంటే బాగుంటుంది అని తెగ ఫీల్ అయిపోయింది. నువ్వేమో రాలేదు. అరేరేరేరేరే, ఏంటనన్యా మొహం ఏంటి నీ బుద్ధిలాగే ఇలా అయిపోయింది? ఓ, చేసిన పాపం ఇలా ఫేస్ మీద ప్రభావం చూపించిందా? రోహిత్ పక్కన ప్రీతి ఫోటోలు దిక్కుండా ఉండాలని నువ్వు దాచిపెట్టావు. నేను నిన్ను రానివ్వకుండా నీ మొహాన్ని దాచుకునేలా ఇలా చేశాను.